గతంలో నేను శాసనసభ్యుడిగా కన్నా పశుపోషకుడిగానే ఇక్కడికి వచ్చా. కాకపోతే ఎడ్ల పందాలకి తక్కువ ఎందుకు వస్తారంటే నాకు ఎడ్ల పందాలకు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఎడ్లు కొనాలనిపిస్తాం. సో ఇదేదో గతం కథ అని ఒక 6-7 సంవత్సరాలు మేపు ఇక్కడతో సరిపెట్టేద్దామని నేను రాను. కానీ ఏ రోజైనా ఇవన్నీ 600 సంస్థానాలు ఈ దేశంలో దేశం ఏర్పడక ముందు తెలుగు సినిమా 1921 ముందు తెలుగులో సినిమా లేదు. రాజకీయాలు స్వాతంత్రం రాకముందు లేవు. ఫ్రీడమ్ ఫైట్ చేసినప్పుడు కూడా ఏ ఊరాళ్ళు ఆ ఊర్లోనే ఫైట్ చేశారు. ఎన్నో భాష హిందీ రానాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళకి హిందీ రాదు. ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఎంటర్టైన్మెంట్ అని కానీ దేశం ఏర్పడక ముందు నుంచి తెలుగు సినిమా కన్నా తెలుగు రాజకీయాల కన్నా ముందు నుంచి తెలుగు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయాల ముందు నుంచి ప్రైడ్ ఫీల్ అయ్యేది ఎవడంటే ఆ ఒంగోలు గిత్తలు మేపిన ఓనర్. వాడు గ్రేట్. ఎవరైనా కానీ ఎప్పుడు వెనకట అనాది కాలం నుంచి ఇవాళ వరకు రైతుకి మినిమం ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాలు చూస్తామో ఇవన్నీ లేవు. రైతు ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఈ ఎడ్ల పందాలు, అది కోడి పందాలు, గొర్రె పందాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాలకు పరిమితం. అదే పల్నాడుకి ఇట ప్రాంతం. కానీ పల్నాడులో కోడి పందాలు మానేశారు, కానీ గోదావరి జిల్లాలో అడాప్ట్ చేసుకున్నారు. అది వేరే స్టోరీ. కానీ అనాదిగా మహానందిలో ఒక్కసారన్నా గెలవాలనే ఉద్దేశంతో కనీసం 70-80 సంవత్సరాల పైనుంచి ఎడ్లు మేపే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అలాగే వింబుల్డన్ ఎట్టగో టెన్నిస్ లో ఎడ్ల పందాల్లో మహానంది కూడా అలాంటిది. ఏ కోర్టులో గెలిచినా వింబుల్డన్ గెలిస్తేనే గ్రాండ్ స్లామ్ గెలిచినట్టుగా ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ ఈ ఎడ్ల పందాలు. ఎందుకంటే ఇప్పుడు కార్ల మీద ట్యాక్సీలు తీసేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఏ రోజైనా ఎకరం పొలం అంటే డెల్టా ఫామ్ అయ్యి బోధులో చేయబెడితే బోధులో తీస్తే చేలోకి నీళ్లు వచ్చే ఊరున్న ఏ ఊర్లో అయినా ఎకరం పొలం ఎంత ఉందో అంత ఒంగోలు గిత్త రేటు ఉంది. ఇప్పుడు మన తాతల కాలంలో కూడా అంతే పరిస్థితి. సంవత్సరం ముందు అయితే ఏ రాజకీయ నాయకుడైనా ఆస్తి తగలేసినాడే ఉంటాడు. అలాగే సినిమాలు రాజకీయాల్లో అట్లీస్ట్ సంపాదించేవాడు ఉంటాడేమో. కానీ కేవలం రైతులకు ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కీర్తి కోసం ఆ రైతు సోదరుడు మైక్ లో పిలిపించుకుంటాం కాదు. అతను ఏ ఊరైనా పందెం గెలిచేది రాజాన్న ప్రైజ్ ఇచ్చేది 3 ప్రైజ్లే. కానీ వచ్చాయి 10-15 శాతం ఉంటాయి. అంటే వాళ్ళు ఏ ప్రయాసం వచ్చి ఇక్కడ తీసుకొస్తాం. ఇవాళ డ్రైవర్ల జీతాలు ఒక్కోళ్ళకి 10-15 లక్షలు అయిన పరిస్థితి. నేను ఎడ్లు మేపినప్పుడు 2006 నుంచి 12 వరకు అప్పుడేదో 5-6 లక్షలు కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కళ్ళకి 7 డ్రైవర్లు కావాలి. దీనికి ఇంటికాడ పనిచేసేవాళ్ళు. పసిపిల్లల కన్నా వీటిని బాగా చూస్తారు. అటు ఖర్జూరకాయలు పెడతాం కానీ అన్ని A to Z మీకు తమలపాకులు పెడతాం. కానీ మనం కూడా ఒక గెస్ట్కి భోజనం కూడా అటు పెట్టలేము. నేను రాజా గారు అంత మంచిగా చూస్తారు. అటు నెవరైపోయినా నెవర్లు కూడా లెక్కేస్తారు. అంతగా ఈ ఒంగోలు జాతి రైతు సోదరులు అంతగా ప్రేమించే యానిమల్ ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినాయి. ఇంకా ఈ రాష్ట్రంలో ఒంగోలు జాతి పశువులు ఆవులు కానీ గిత్తలు కానీ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలకటా వెళ్ళిపోయినాయి. కలకటా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి ఒంగోలు ఆవులు తగ్గిపోయినాయి. ఇది వాస్తవం. ఇది రాజకీయ ఆరోపణ కాదు, ఇది నిజం.